గత ప్రభుత్వంలో మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టినటువంటి దుశ్చర్య వల్ల క్రమాల వల్ల పేదవారి ఈ రోజు రెవెన్యూ సమస్యలు ఎన్నో వచ్చినాయి. ప్రతి రెవెన్యూ సమస్య కూడా ఆ ప్రభుత్వంలో జరిగినాయి. ఎకరా ఉంటే 80 సెంట్లు 15-20 సెంట్లు దొబ్బేయడము, A22 అని చెప్పి దొబ్బేయడము, ఎంత దోపిడీ చేసినట్టు జరిగింది. ప్రతి పిటిషన్లు చూస్తే దాదాపు 90% పిటిషన్లని దానికి వ్యతిరేకం వచ్చాయి. ఆయన ఏమంటాడు, నా క్రెడిట్ అంటాడు. ఆయన ఫోటో పెట్టుకుంటే క్రెడిటా? ఆయనదే, ఆయన బాబుదే, ఆయన జాగీరుదే. ఈ రకంగా దుర్మార్గమైన చర్యలు చేయడం జరిగింది ఆ ప్రభుత్వంలో. ఒక్కటి కూడా ప్రజా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమం చేయలేదు. ప్రతిదీ ఏమంటే నా క్రెడిట్. భోగాపురం ఆయన తెచ్చినాడా క్రెడిట్? అంద్రీనివాగ్ నీళ్ళు ఆయన తెచ్చినాడా క్రెడిట్? రావడం ప్రజావేదికను కూల్చేసినాడు. అతని క్యారెక్టర్ ఏ రకంగా ఉంటుందో మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ రోజు క్రెడిట్ రాష్ట్రం 5 ఏళ్లు పరిపాలన చేశారు. అండర్వేర్ కూడా పారిపోయేలా చేశాం. కాబట్టి ముఖ్యమంత్రిగా ఆయనకు కనీస బాధ్యతలు ఉన్నాయండి. రాయలసీమకు నీళ్లు మళ్లించాలని చెప్పి ఒక ఆలోచన వచ్చిందే. రాయలసీమ ప్రాంతంలో కుప్పం వరకు నీళ్లు తీసుకుపోయినారంటే చంద్రబాబు ఘనత. ఈ రోజు అంద్రీనీవా ప్రాజెక్టుకు 50 పైసా కేటాయించాలి ఆయన. అంద్రీనీవా ప్రాజెక్టుకు మధ్యలో నిలబడిపోతే 5 ఏళ్లు ఒక్క పని చేయలే. చంద్రబాబు గారు నడిచిన తర్వాత మళ్ళా ఈ రోజు నీరు ఎంతవరకు తీసుకుపోయినారు? కుప్పం వరకు నీళ్లు పని. అది ఎవరి క్రెడిట్? ఈయన క్రెడిట్ ఈయనకి ఇవ్వాలనా చంద్రబాబు గారికి ఇవ్వాలనా? ప్రజలు ఎవరికి క్రెడిట్ ఇస్తారు? ఆయన క్రెడిట్ ఇవ్వాలా? పని మనం చేసి ఆయన క్రెడిట్ ఇవ్వాలా? ఇది ఎక్కడదండి? ఇది నాకు అర్థం కాలే. నేను ఏం చేసినాడని చెప్పి ప్రజలకు